జీఎస్టీ 2.0తో నిత్యావసరాల ధరలు దిగివచ్చాయి. తల నూనెలు, షాంపూ, సబ్బులు, టూత్పేస్ట్పై జీఎస్టీ 18 నుంచి 5% తగ్గింది. దుకాణ సముదాయాల్లో తగ్గింపు ధరలు ఏ మేరకు అమల్లోకి వచ్చాయి, వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందా అనే అంశాలు మా ప్రతినిధి సాయి కృష్ణ రాజమహేంద్రవరం నుంచి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. కేంద్రం అమలు చేసిన జీఎస్టీ 2.0 ఇవాళ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ప్రధానంగా నిత్యావసర సరుకులపై వినియోగదారులకు ఇప్పటివరకు కొంత భారంగా ఉందన్న విమర్శల నేపథ్యంలో ఇవాళ నుంచి అమల్లోకి వస్తున్న జీఎస్టీ స్లాబులు వల్ల ప్రధానంగా దిగువ మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రాజమహేంద్రలోని ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర జనరల్ మార్కెట్ ఉంది. దీనికి వాణిజ్య వర్గాల ప్రతినిధులు ఉన్నారు. వారు ఏ వస్తువులు, నిత్యావసర వస్తువుల మీద జీఎస్టీ తగ్గుతోంది, ఎంత మేర తగ్గుతోంది, అవి వినియోగదారులకి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందనే అంశాలు తెలుసుకుందాం. రవి గారు చెప్పండి, ఇవాళ నుంచి అమల్లోకి వచ్చింది జీఎస్టీ, కేంద్రం తీసుకొచ్చిన విధానం ఏ వస్తువుల మీద ప్రధానంగా ఈ కిరాణాకు సంబంధించి వినియోగదారుడికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది? ఇప్పటి వరకు పప్పులు మెయిన్గా కందిపప్పు, శనగపప్పు, చాయమినపప్పు వగైరా పప్పుల మీద ఇప్పటి వరకు 0% ట్యాక్స్ అండి. అది ఇప్పటి వరకు ట్యాక్స్ లేదు, అది సేమ్గా కంటిన్యూ అవుతుంది. అలాగే ఆయిల్స్, ఎండుమిర్చి వగైరాలు ఉన్నాయి, అవి 5%లో ఉన్నాయి, అవి సేమ్గానే ఉన్నాయి. మనకి మెయిన్గా తగ్గి నిత్యావసర వస్తువుల్లో రోజు తోముకునే పేస్టు, రోజు స్నానం చేసే సబ్బులు, అలాగే ఫుడ్ డ్రింకులు బూస్టు, హార్లిక్స్, కాంప్లాన్ ఇలాంటివన్నీ కూడా 18% నుంచి 5%కి తగ్గుతుంది. అంటే సామాన్య మానవుడు కూడా వాడే వీటిల్లో గ్లూకోన్ డి కానీ, అలాగే ఫ్రూట్ పల్ప్ అయినటువంటి మజా అలాంటి డ్రింక్స్లో కూడా 12% నుంచి 5%కి తగ్గుతుంది ఎనర్జీ డ్రింక్స్. అలాగే బాగా విపరీతమైనటువంటి ఈ ఏదైతే ఆరోగ్యానికి హానికరమైనటువంటివి ఉన్నాయో సిగరెట్లు, అలాగే దాని మీద గుట్కాలు, లేదంటే అలాంటి కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా 28 నుంచి 40% చేశారు. అవి 12% ఉన్నాటి మీద పెరుగుతుంది అన్నమాట ఈ రోజు నుంచి. మనకి మేజర్గా ఇందులో స్పైసెస్, జీలకర్ర, ఆవాలు, మెంతులు రోజు వాడుకునేవి ఎప్పుడు 5% ఉంది, అవి ఇప్పుడు కూడా 5%లోనే ఉన్నాయి. రైస్ ఎప్పుడు 0%, ఈరోజు 0%లోనే ఉంది. అలాగే బాస్మతి రైస్, బ్రాండెడ్ బాస్మతి రైస్ 5%లో ఉంది, అది 5%లోనే ఉంది. 0 రేటెడ్ 30 kg ప్యాకింగ్ ఆఫ్ బాస్మతి రైస్ మీద 0 రేటెడ్లో ఉంది, అంటే ట్యాక్స్ లేదు, అవి ట్యాక్స్ లేని దాంట్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ అన్నిటి మీద కూడా మేజర్గా షాంపూలు, ఫుడ్ డ్రింక్స్, అదే బూస్టు, హార్లిక్స్, కాంప్లాన్, బోర్న్విటా వంటి వీటి మీద బాగా తగ్గుతున్నాయి. 18% నుంచి 5%కి వచ్చేసి 13% పెరుగుతుంది. ఇందులో సాచెట్స్ ఉంటాయి ఎక్కువగా, 2 రూపీస్ షాంపూ సాచెట్స్, 5 రూపీస్ బూస్టు, బోర్న్విటా, కాంప్లాన్ 5 రూపీస్ సాచెట్స్ ఉంటాయి. ఇవన్నీ ఏమవుతాయంటే దాని మీద తక్కువ లిబరల్ ట్యాక్స్ని తగ్గించలేదు కంపెనీ. దాన్ని 7 గ్రామ్స్ ఉన్నదాన్ని 10 గ్రామ్స్, 10 ఉన్నది 12 గ్రామ్స్ అవి పెరుగుతూ ఉంటాయి. అవి కొబ్బరి నూనె ఉన్నది, అది 5%లో ఉంది. దాంట్లో అలోవెరా కొబ్బరి నూనె అనేదానికి 12%లో ఉంది, దాన్ని 5% తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మార్పులు వచ్చిన తగ్గే అవకాశం ఉన్న వస్తువులన్నీ కూడా ఎప్పటి నుంచి వినియోగదారుడికి ప్రయోజనం చేకూరుతుంది, ఎప్పటి నుంచి తగ్గుతాయి? లోయర్ లెవెల్లో మేము తీసుకున్న, అంటే మేము అమ్మే చిన్న కిరాణా దుకాణాల నుంచి ఒక 1 మంత్ నుంచి 1 మంత్ 10 days 2 months లోపు పడుతుంది ఇవన్నీ కొత్తగా వచ్చి రివైజ్ రేట్లు రావాలంటే. ఎందుకంటే ఆల్రెడీ మేము 18%, 28% మీద కొనేసి ఉన్నాయి కాబట్టి అవి సేమ్ యాజ్గా అయిపోతాయి. మిగతా 5 రూపీస్, 2 రూపీస్ ఇవన్నీ కూడా గ్రాములు పెరిగి వస్తాయి. మిగతా ట్యాక్స్ తగ్గించి వచ్చిన ఇన్వాయిస్లు వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఎంఆర్పీలు మార్పులు ఉంటాయి, గ్రాముల మార్పులు వస్తాయి. వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా వినియోగదారుడికి ఈ సౌలభ్యం కోరుతుంది. ఇటువంటి ఈ మన నరేంద్ర మోడీ గారు చాలా మంచి ఇది ఆలోచించి చేసిన ఈ విషయం వినియోగదారుడికి చాలా మంచి ఇది జరుగుతుంది, మేలు జరుగుతుంది. మీరు చెప్పండి, మీరేమి వస్తువులు అమ్ముతారు, మీకు ట్యాక్స్ విధానం ఎంత మేర తగ్గే అవకాశం ఉంది జీఎస్టీ? మేము నిత్యావసర వస్తువులు పప్పులే చేస్తుంటాము, అవన్నీ ఇదివరకు 0%లోనే ఉన్నాయి, ఇప్పుడు కూడా యథావిధిగా 0%లోనే ఉన్నాయి. కాబట్టి దాని మీద పెద్ద తేడా ఏం ఉండదు వినియోగదారుడికి. మేము డ్రై ఫ్రూట్స్, స్పైసెస్ చేస్తాం. ప్రజెంట్ ప్రతి సామాన్యుడు డ్రై ఫ్రూట్స్ కొనగల స్తోమత ఉండేది కాదు, కానీ ఇప్పుడు తగిన ట్యాక్స్ ప్రతి ఓడు దీన్ని వినియోగించుకుంటాడు. ప్రతి ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అంటే మంచి హెల్తీ ఫుడ్,
దీని మీద 12 నుంచి 5కి లాగారు. ఈ 5 లాగడం వల్ల మాకు బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ ప్రతి సామాన్యుడి చేతిలో వెళ్తుంది. మరి స్పైసెస్ అవన్నీ ఆల్రెడీ అన్నీ 5% అండి, దానికి అంత సేమ్ రేట్ ఉంది. బాగా ఈ మోడీ గారు ఈ డ్రై ఫ్రూట్స్ మీద మాకు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది అని మేము భావిస్తున్నాం. సామాన్యులు అనేది ఇప్పుడు సామాన్యులు జీడిపప్పు, బాదం పప్పు ఇలాంటి బాదము, పిస్తా 12% ఉండేది. వాళ్ళు అంటే అంత ఎఫర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఉన్న రేటుకి 5%కి ప్రతి ఓళ్ళు ఎఫర్ట్ ఇస్తారండి. ప్రతి ఓడు దీని మీద అంటే డ్రై ఫ్రూట్స్ హెల్త్కి మంచిది, కానీ ఏంటంటే కొనుక్కునే స్తోమత ప్రతి ఓడికి ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ట్యాక్స్ 12 నుంచి 5కి లాగారు, అంటే చాలా తేడా వస్తుంది. దానివల్ల ప్రతి ఓడు దీన్ని ఎఫర్ట్ ఇస్తారు సార్. ఇది పరిస్థితి. దాదాపు 1200 రకాల వస్తువుల మీద ఈ కొత్త స్లాబుల విధానం, జిఎస్టీ పన్నుల విధానం ప్రభావం చూపనుంది. ఇప్పుడు వరకు మేము 18% సరుకులు ఏవైతే కొనుగోలు చేశామో అవన్నీ కూడా విక్రయించిన తర్వాత కొత్తగా వచ్చేటువంటి కంపెనీల నుంచి వచ్చే వివిధ వస్తువులు, ప్రజలు వాడుకునే నిత్యావసరాలకు సంబంధించినవి, రోజువారీ దైనందినంగా వాడుకునే వస్తువులన్నిటి కూడా తగ్గే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది వినియోగదారుడికి మాత్రం ప్రయోజనం చేకూరుతుందని రాజమహేంద్రలోని వెంకటేశ్వర జనరల్ మార్కెట్కి సంబంధించిన వాణిజ్య వర్గాల ప్రతినిధులు చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.